హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. టేస్టీ టెండర్గా ఎంతో జ్యూసీగా ఉండే కాజు చికెన్ కర్రీ అయితే చూసేద్దామా. ముందుగా కాజుని అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి, కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా. తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ చూసారా ఎలా వచ్చాయో, అవంతా ఇలాగా ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి అరోమా అంతా బయటకు వచ్చేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీ కారానికి తగినట్టు వేసుకోండి. కాజు చికెన్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. లాస్ట్లో మాత్రం నిమ్మకాయ పిండుకోవడం మాత్రం మర్చిపోకండి. నిమ్మకాయ దీనికి హైలైట్ అనమాట. ఇంకా మీరు ట్రై చేసేయండి. బాయ్.